గుడివాడలో కాసేపట్లో టీడీపీ రా కదల్రా సభ అయితే జరగనుంది. ఇక పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఇలాకా కావటంతో తెలుగు తమ్ముళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక కాసేపట్లో గుడివాడలో అయితే టీడీపీ రా కదల్రా సభ అయితే జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లను అయితే చేశారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఇలాకా కావడంతో తెలుగు తమ్ముళ్ళు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ ఏర్పాట్లు అయితే చేశారు తెలుగు తమ్ముళ్ళు. ఇక కాసేపట్లో అయితే గుడివాడకి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే రానున్నారు. అక్కడ బహిరంగ సభకైతే హాజరు కానున్నారు. ఇక మనం చూసుకోవచ్చు, అక్కడ విజువల్స్లో మనకు కనిపిస్తోంది చంద్రబాబు నడుస్తున్న విజువల్స్. అలాగే ఆ పక్కన ఉన్న నేతలు కూడా, నాయకులు, అలాగే వాళ్ళంతా కూడా అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇక మనం చూసుకోవచ్చు, చంద్రబాబు అయితే నిమ్మకూరులో, ఎన్టీఆర్ పుట్టినటువంటి నిమ్మకూరులో అయితే అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి కాలినడకన గుడివాడకైతే చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి చెప్పి మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే ఏ టైం వరకు చంద్రబాబు అక్కడికి చేరుకునే అవకాశం ఉందంటారు? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ నెల 25వ తారీఖు నుండి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా 25 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి అన్ని చోట్ల కూడా బహిరంగ సభలు పెట్టాలని, దానికి రా కదలి రా అనేటువంటి ఒక నినాదాన్ని అయితే ఎత్తుకున్నారు. అయితే ఈరోజు చూస్తే ఒక పక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడివాడలో ఆయన సొంత నియోజకవర్గం, అలాగే ఇక్కడ ఏదైతే నిమ్మకూరులో జన్మించినటువంటి యొక్క ఏడుకొండలు చెప్పండి.
హలో ఏడుకొండలు వినిపిస్తుందా? మమత ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడలో ఈ రోజు జరగనున్నటువంటి రా కదలి రా కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూస్తే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ సుమారు 200 మంది వరకు కూడా స్టేజ్ మీద ఉండేటట్లుగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 25 నియోజకవర్గాల్లో అంటే పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దానికి తగ్గట్లుగానే ఏదైతే సుడిగాలి పర్యటన అంటే ఈ నెల 5 నుంచి 29 లోపు 25 నియోజకవర్గాల్లో పూర్తిగా ఈ యొక్క రా కదలి రా అనే నినాదంతో తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను అందరినీ ఒకచోట చేర్చి రాబోయేటువంటి రోజుల్లో బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ అనే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఈ వేదిక ద్వారా ఇప్పుడు అందరికీ తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో జరిగినటువంటి కార్యక్రమం కానీ అలాగే శ్రీకాకుళంలో జరిగినటువంటి కార్యక్రమం కానీ ఇటు చూస్తే ఏదైతే ఇంతకు ముందు జరిగినటువంటి ఆచంట నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని సభలు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. భారీగా టీడీపీ శ్రేణులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూస్తే గుడివాడలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణంలో అయితే మాత్రం సభ నిర్వహిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గుడివాడలో ఇటు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తారక రామారావు స్వస్థలం నిమ్మకూరులో ఆయన నివాళులర్పించి చంద్రబాబు నాయుడు గుడివాడకు వస్తున్నారనే నేపథ్యంలో గుడివాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ఇటు ఆ టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు పోటాపోటీగా వచ్చి నివాళులర్పించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం అనేక ఉధృతులు అయితే నెలకొన్నాయి. పోలీసులు తీరుపైన కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఒక పక్క రా కదలి రా కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు ఆ ఎన్టీఆర్కి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా రెండు పార్టీలకు అనుమతులు ఇవ్వడం, దీని ద్వారా కొన్ని ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి రా కదలి రా కార్యక్రమం స్టేజ్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఒక పక్క ఈ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు గుడివాడలో ఎలా చూడాలి? ఆశ్చర్యం ఉంది. ఇది వాళ్ళకి కొత్త కాదు కదా, దాన్ని మళ్ళీ చర్చించుకోవడం. ఇది ప్రతిసారి జరిగేదే, రెచ్చగొట్టే విధానం వాళ్ళది. ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలా, మళ్ళీ మన పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాలా. ఇప్పుడు బహిరంగ సభ ఈ రోజు కాదు, దాదాపు 15 రోజుల క్రితం ఫైనల్ అయింది. ఈరోజు కావాలని పెట్టుకొని ఏదో ఒక విధంగా రెచ్చగొడతాం, వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు వేసి నియోజకవర్గంలో పనిచేయనీయకుండా ఏదో విధంగా ప్రజలకి మధ్య దూరం చేయాలనే ఉద్దేశం తప్పితే వేరే ఆలోచన. అంటే ఇప్పుడు ఏదైతే సార్ ఇది టీడీపీకి వస్తున్నటువంటి జనాదరణ చూసి ఇది పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి సూచనల మేరకు వైసీపీ ఇట్లా చేస్తుంది అనుకోవచ్చా? జనాదరణ కాదు, ఇది మొదటి రోజు నుంచే వస్తుంది కదా. ఏదైనా ప్రజా వ్యతిరేక విధానం మీద ఉద్యమం చేస్తుంటే అధికారంలో ఉండేవాళ్ళు వచ్చి ఎదురుగా ఉద్యమం చేయడం అనేది చరిత్రలో ఎక్కడ చూడాలి. అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇది కొత్త ఏం కాదు. ఇంకా 2 నెలలు వాళ్ళు ఇంకెన్ని రోజులు చేస్తారో అయిపోవచ్చింది. ఇది కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ రా కదలి రా ఎలా ఉండిపోతుంది? ఎంతమంది రాబోతున్నారు? వస్తున్నారు భారీగా, ఇంక చేరుకుంటా ఉన్నారు. అది అంచనాలు మనం ఎలా చెప్పగలం? వచ్చినాక తెలుస్తుంది జనాలకి. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి సభలన్నీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. అలాగే చూస్తే మహిళా నాయకులు కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి మేడం, మీరు చెప్పండి, ఏంటి ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మీరు గుడివాడలో చూశారు, ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి అటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఇద్దరిని అనుమతించడం ఎట్లా చూడాలి? ఇదంతా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఒక కుట్రపూరిత చర్య అండి. రా కదలిరా ప్రోగ్రాంకి, చంద్రబాబు నాయుడు గారి సభలకి అశేష ప్రజావాహిని తరలి వస్తుంటే, సముద్రంలాగా ఉప్పొంగి జన సముద్రం వస్తుంటే తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించే హక్కు కేవలం మా తెలుగుదేశం కార్యకర్తలకి మాత్రమే ఉందండి. ఇంకా వైసీపీ వాళ్ళకి లేదు. ఎందుకు అంటే ఆయన కుమార్తెని దుర్భాషలాడి వాళ్ళ కుటుంబం
కుటుంబంలో ఉన్న మహిళల్ని తప్పుగా మాట్లాడిన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొడాలి నాని గారికి, గుట్కా నాని గారికి ఎలాంటి హక్కు లేదండి. ఆయనకి నివాళులు అర్పించే హక్కు లేదు ఆయనకి. ఆయన ఎవరని ఆయనకి నివాళులు అర్పిస్తారు? ఆయన పేరు మీద భోజనాలు పెడతారండి. ఆయన ఎలాంటి హక్కుతో ఆయన బిహేవ్ చేస్తున్నారు? ఈ ఉక్రోషం తట్టుకోలేక మేము జరిపే ర్యాలీలను కానీ సభలను కానీ మా కార్యకర్తల మానసికంగా దెబ్బతీయాలి అనే కుట్రపూరిత చర్యలు చేస్తున్నారే కానీ వాళ్ళకి ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం పార్టీ భూస్థాపితం అయిపోయిందండి. వచ్చేసినాయి ఇంకా 90 రోజులే, 2024 వచ్చేసింది. 90 రోజుల్లో ఎలక్షన్స్ ఉంటాయండి. ఈ ఎలక్షన్స్ లో జన ప్రభంజనం ఉంటుంది. ఓటు హక్కుతో ప్రతి తెలుగు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ముఖ్యమంత్రిగా ఆయన్ని కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నారండి. ఇది మమత మొత్తం మీద చూస్తే ఇటు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ సభకు సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు 4:30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి 6 గంటల తర్వాత ఆయన తిరిగి ఉండవల్లి నివాసానికి అయితే బయలుదేరి వెళ్తారు. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అలాగే ఇప్పుడు మనం